తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు సమీపంలోని కట్టారు నదిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద జోరుకు 10 మంది కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో 4 మహిళలున్నారు. కడలూరు వద్ద సముద్రంలో 150 పడవలు కొట్టుకుపోయాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కట్టారు నదిలో కొట్టుకుపోయిన 10 మంది బాధితుల వివరాలేంటి? గత రాత్రి పుదుచ్చేరి వద్ద ఈ వాయుగుండం తీరం దాటింది. తీరం దాటిన తర్వాత దాని గమనం ప్రకారం పశ్చిమ వాయువ్య దిశలో ఈ వాయుగుండం గమనం సాగింది. ఈ తమిళనాడు పశ్చిమ వాయువ్య భాగాలలో ఈ వర్షపాతం అధికంగా గత రాత్రి అంతా బాగా కురిసింది. దీని ప్రభావంతో పశ్చిమ కనుమల్లో కురిసినటువంటి వర్షం తాలూకు ప్రభావంతో అక్కడ పుట్టేటువంటి కొన్ని నదులు, కావేరి దాని తాలూకు ఉపనదులు బాగా వాటిలో వరద పోటెత్తింది. ముఖ్యంగా కడలూరు సమీపంలోని కాటారు అనేటువంటి ఒక నది తీరంలో ఉన్నటువంటి ఇళ్లలో నివసించే 10 మంది వాడి ఇంటితో సహా అలాగే కొట్టుకుపోయినట్టు వారు గుడిసెలో నివసిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంటితో సహా అలాగే ఆ నదిలో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారి 10 మంది మృతదేహాలు కూడా ఒడ్డుకు చేర్చామని అధికారులు చెప్పారు. ఇలాగా ఇలా వరద వస్తుందన్న ముందు హెచ్చరికలు అధికారులు ఎవరూ చేయకపోవడం వల్లనే 10 మంది ప్రాణ నష్టం సంభవించింది. వరదలు వస్తున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు ఏమీ జారీ చేయకపోవడం వల్లనే ఇలా 10 మంది మృత్యువాత పడ్డారని మృతుల తాలూకు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని వరద ప్రభావిత భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి కార్యదర్శి స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారులతో కూడినటువంటి బృందం కడలూరు, తిరుపూరు, ఈరోడ్, సేలం తదితర జిల్లాలలో పర్యటించి సహాయ పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు ఈ వర్షాలకు బలైన వారి సంఖ్య మొత్తం 16కి చేరింది. వారిలో 7 మంది కుటుంబాలకు ఇప్పటి వరకు జయలలిత 4 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.